ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు కొనుడు ఇవి బంద్ పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళీ రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడ కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలేదు. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు, అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరకాయి, సుతిల దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం కిందైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అందంటే అడ్డికో పావు షేరుకో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం, మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పిఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకుల పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి ఇలా సంస్థకి వెళ్ళి పైసలు ఉడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోనే దీనికి ప్రధాన కారణం.